बहुत खुशी की बात है। మిత్రులందరికీ కూడా నమస్కారం। చాలా సంతోషకరమైన విషయం, మన భారతదేశమే లౌకిక దేశం। ప్రపంచ దేశాల్లో కంటే మన భారతదేశం చాలా గొప్పది। అందులోనూ మరి మన తెలంగాణ రాష్ట్రం, అందులోనూ మరి మన సూర్యాపేట జిల్లా, అందులోనూ మరి సూర్యాపేట పట్టణం। భిన్నత్వంలో ఏకత్వం అంటే దానికి ప్రత్యేక నిదర్శనం మన సూర్యాపేట అని చెప్పి చెప్పుకోవడం చాలా గొప్పగా భావిస్తూ ఉంటాం। ఈరోజు సూర్యాపేట పట్టణంలోని మస్జిద్ బిలాల్ దగ్గర మౌలానా రఫీద్దీన్ సాబ్ గారు, అలాగే మసీద్ కమిటీ అధ్యక్షుడు మిత్రుడు హుసేన్ గారు, అలాగే పెద్ద మసీద్ కమిటీ అధ్యక్షుడు గౌరవనీయులు సయ్యద్ గారు, అలాగే వారి ఆహ్వానం మేరకు సూర్యాపేట పట్టణంలోని మున్సిపల్ వైస్ చైర్మన్ గౌరవనీయులు నా సోదరులు ఎంపీ షఫీల్లా గారు, అలాగే కౌన్సిలర్ మన్సూర్ ఫారూక్ గారు, అలాగే ఎలుగురి అలివేలు చట్టిబాబు గారు, అలాగే సోదరులు తాహిర్ గారు, అలాగే సోదరులు ఎల్లాస్ లక్ష్మీ శ్రీనివాస్ గారు, అలాగే సోదరులు ఈదా ప్రవీణ్ గారు, అలాగే నా మిత్రులు దేవేందర్ గారు, ఇక్కడ ఇచ్చేసిన పత్రికా విలేకరులు మరియు నా ముస్లిం సోదర మిత్రు బృందాల బంధువులందరికీ కూడా హృదయపూర్వకంగా రంజాన్ పవిత్ర మాసం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం। ప్రత్యేకత ఉంది మన సూర్యాపేట పట్టణానికి, దేశంలోనే ఒక ప్రత్యేకత। ఇప్పుడే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ప్రజాప్రతినిధిని సన్మానించుకోవడం చాలా గొప్ప విశేషం। ఇది పత్రికల ద్వారా మన రాష్ట్రానికి కాదు దేశం వరకు కూడా చేరాల్సిన విషయం ఇది। మీరందరూ కూడా చొరవ తీసుకొని పత్రికా విలేకరులందరూ కూడా నా మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నా। ఈ విషయంలో మీరు కొంత చొరవ తీసుకొని ఈ ప్రత్యేకతను చాటాల్సిన అవసరం ఉంది। పవిత్ర రంజాన్ మాసంలో సేవా గుణం, ఎదుటి వారికి సేవ ఎలా చేయాలి, మనం ఆకలితో అలమటిస్తే ఆ ఎదుటి వారి ఆకలి కూడా మనకు తెలుస్తుందని ప్రవక్త బోధించిన సారాంశారం మేమంతా కూడా ముస్లిం సోదరులంతా పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష ఉంటుంటే వారికి ఉపవాస దీక్ష విరింపజేసే క్రమంలో విందు భోజనాన్ని కూడా ఏర్పాటు చేసిన మిత్రులకు కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వల్లాస్ లక్ష్మీ శ్రీనివాస్ గారు మిత్రుడు ఈరోజు మనందరికీ కూడా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం। ఇంతకంటే ఇంకా మనకు కావాల్సింది ఏముంది, మన ఐక్యతను చాటుకునే విషయంలో ప్రత్యేకంగా ఇంత మంచి ఏర్పాటు చేసిన ఇక్కడున్న యువకులకు అందరికీ కూడా పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ చెప్పేది చాలా ఉంటుంది, కానీ ఏదేమైనప్పుడు కూడా మనం ఎప్పటికీ ఇలాగే కలిసిమెలిసి ప్రతి పండుగని కూడా ఇలాగే మనం జరుపుకొని మనం ప్రత్యేకంగా నిలవాలని చెప్పి మనందరినీ కూడా ఆ అల్లా ఎల్లప్పుడూ చల్లగా చూడాలని, మనందరినీ కూడా సుఖ సంతోషాలతో ఆయురాగ్యాలతో ఉంచాలని చెప్పి ఈ ప్రత్యేకంగా ఈ రంజాన్ సందర్భంగా కోరుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు పెద్దలు ఒక విషయం చెప్పారు, మిమ్మల్ని సన్మానం చేస్తున్నాం కానీ మీ మీద బాధ్యత కూడా ఉంది, మీరు కూడా కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ కూడా సేవ చేయాలని చెప్పి వారి మీద పెద్ద బాధ్యత మోపడం జరిగింది। మిత్రులందరూ కూడా వారు కూడా ఈ గతంలో కూడా కొన్ని కార్యక్రమాల్లో చెప్పడం, మా షఫీబాయ్ కూడా వైస్ చైర్మన్ గా ఈసారి ఎంపిక కావడం ముస్లిం సోదరులు కూడా చాలా సంతోషకర విషయం। ప్రతి విషయంలో కూడా మనం అందరికీ కూడా సహాయం చేయాలి, చేస్తామని కూడా వారు కూడా మాట్లాడడం జరిగింది। వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా। రాజకీయాలు కేవలం ఎన్నికలప్పుడే కానీ అభివృద్ధి విషయంలో కానీ ఇలాంటి సేవా కార్యక్రమంలో కానీ అందరూ కూడా ఇలాగే ఐక్యతగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అల్లాని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను। ధన్యవాదాలు।